సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు ఏదైతే కూటమి నడుస్తుందో ఏపీలో మనకి టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, ఈ కూటమిలో టికెట్ ఎవరికైతే రాలేదో ఆ నాయకులందరూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే మాకు టికెట్లు రాలేదు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మనం చూడొచ్చు, రఘురామకృష్ణరాజు గారు అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు మనకి రామకృష్ణారెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కూటమికి ఇబ్బంది కలిగించదా? అసలు వైసీపీకి వీళ్ళకి టికెట్ రాకపోవడానికి అసలు ఏం సంబంధం? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఆయన సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి టికెట్ రాకపోయేతలకి ఆయన అక్కస్ని వెళ్ళగక్కాడు మీడియా ముందు. ఎందుకంటే ఎప్పుడూ ప్రజల్లో ఉన్నాడు. మన అందరికంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన కాడి నుంచి ఆయన ఎప్పుడు కూడా 4 సంవత్సరాలు ఎంపీ అయ్యింది కూడా అడుగు పెట్టాల సొంత నియోజకవర్గంలో 100 కోట్ల ఆస్తులని. ఆయన మానసికంగా ఫిక్స్ అయిపోయాడు, జగన్ ఎట్లయినా గది దింపాలని. ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. కూటమికి కలవాలని, పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ కలవాలి, బీజేపీ కలవాలని మొదటి నుంచి అనుకుంటున్నాడు, చెప్తున్నాడు. ఆ దిశగా మన సభలో కూడా ఆయన చెప్పింది ఏంటి, తడపటి కూడా డెఫినెట్గా నేను ఎంపీగా కూటమి తరఫున పొడి చేస్తున్నాడు, ఎవరి వాళ్ళ అనుమతి లేకుండానే. ఇప్పుడు బీజేపీ మరి ఎక్కడ కమిట్మెంట్ ఎక్కడ దెబ్బతింది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. సాక్షాత్ ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు, తర్వాత నాకు సోము వీర్రాజు ద్వారా జగన్ కలిసి వీళ్ళిద్దరు కలిసి నాకు టికెట్ రాకుండా చేశారంటున్నాడు. మరి ఆ వాతావరణం టికెట్ రాకుండా చేశారంటే మరి టీడీపీ ఏం చేస్తుంది? ఈ కూటమి పొత్తుకి రఘురామకృష్ణరాజు కూడా హెల్ప్ చేశాడు కదా. అదే సమయంలో టీడీపీ కూడా ఆ సీట్ నాకు మా రఘురామకృష్ణరాజు కావాలని అడగొచ్చు కదా. వాళ్ళు అడగలేదు, జనసేన తరపు నుంచి కాదు, చంద్రబాబు నాయుడు అడగలేదు, బీజేపీ చేయలే. అటువంటి పరిస్థితుల్లో నాకు ఈ విషయంలో జగన్ నన్ను కక్ష సాధింపుతో నాకు టికెట్ రాకుండా చేశాడు. అది మొన్నటి క్వశ్చన్. మీరు ఈరోజు అన్నట్టు ఈయన రామకృష్ణారెడ్డి అనపర్తి ఆల్రెడీ కేటాయించి సీటు ప్రజల్లో విశేష ప్రజాదరణ ఉంది. ప్రజలందరూ ఆయన అంటున్నాడు పక్కా సీటు గెలిచి ఆ సీట్లో టికెట్ లేదు అంటే, బీజేపీకి ఎలకేట్ చేసాం మీరు లేరు అంటే ఆయన అర్థనాదాలు, చివరికి సైకిల్లో కూడా మంటల్లో వేసి కట్టప్పలాగా మారిపోయాడు చంద్రబాబు అని అదే పార్టీ, సొంత పార్టీ ఆరోపిస్తున్నారంటే మరి దాన్ని బట్టి ఎక్కడ లోపం? ఒకవైపు వైసీపీ జగన్ కలిశారంటున్నారు, ఒకవైపు టీడీపీని విమర్శిస్తున్నారు. అసలు ఏపీలో బీజేపీకి అసలు స్కోపే లేదు, అసలు సీట్లే కంప్లీట్ అసలు గెలిచే అవకాశమూ లేదు అసలు వాళ్ళకి సీట్లు కేటాయించడం విషయంలో కూడా. కానీ అసలు ఆ స్కోప్ లేని బీజేపీకి ఈరోజు ఎందుకు జనసేన కానీ టీడీపీ కానీ వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ టికెట్లు కేటాయించడం జరుగుతుంది? ఇప్పుడు స్కోప్ లేదు అని మీరు అనుకుంటున్నారు. స్కోప్ లేని బీజేపీ ఒక 4 ఎంపీల నుంచి ఇప్పుడు 400 ఎంపీలు మాకు కావాలని ఉంది. కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. అటువంటిది వాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ముందుకెళ్ళిపోయారు. దక్షిణ భారతదేశం మీద ఇప్పుడు దృష్టి పెట్టారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ ఈ ఎంపీలు చాలా కీలకం. దీంతోపాటు పక్కనున్న కర్ణాటక స్టేట్ కూడా ఇంపార్టెంట్. ఆ దిశగా 25 ఎంపీ సీట్లు వాళ్ళని తేలిగ్గా వదులుకోరు. అన్కండిషనల్గా 22 ఎంపీ సీట్లు పూర్తిగా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మిత్రపక్షంగా సభలో, రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. స్పెషల్ స్టేటస్ అడగలేపారు. అదే సమయంలో టీడీపీ ఇప్పుడు ఎందుకు మీరు అన్నట్టు ఒక్క 1% ఉన్న ఆ పార్టీని ఎందుకు 10 సీట్లు 6 ఎంపీలు ఇస్తున్నారు? దీనికోసం ఈ పార్టీ ఎందుకు త్యాగం చేస్తుంది? చివరికి ఇప్పుడు ఈ పార్టీ ఈ కూటమి నుంచి ఎందుకు టికెట్లు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి రాకపోవడానికి కారణం ఇదే వైసీపీ అని ఆరోపిస్తున్నారు ఇక్కడ. అది ఊహించిన పరిణామం. అంటే వైసీపీకి ఇప్పటికి కూడా మోదీ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది కదా ఆరోపిస్తుంది. మోదీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనలా, వాళ్ళు అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే అని అన్నాడు తప్పితే మంత్రులు అవినీతిమయమైంది అన్నాడు. ముఖ్యమంత్రి నేను అనలా. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయన పార్టీకి, జనసేన పార్టీకి ఓట్లేండి అని కూడా అనలా. దీనేంటికంటే ముఖ్య విషయం, ఈ కూటమి మేము చిరకాల వాంచిన అమరావతి రాజధానిగా చేసే బాధ్యత నాది, పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది, స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మాట కూడా అనలా. ఇవన్నీ ఎలా కనపడుతుంది? దీని వెనక వీళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉంటానే జగన్ గారు కీలకమైన విషయాల్లో మాకు సీట్లు రాకుండా చేస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. అంతే కదండి. ఆ విధంగా బీజేపీని ఒకవైపు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ బీజేపీ కూడా స్ట్రాంగ్ సీట్లు కొన్ని టీడీపీ తీసుకోబట్టి టీడీపీలో వ్యతిరేకత వస్తుంది. అదే విషయంలో జనసేన నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ వెస్ట్ విజయవాడ మొదటి నుంచి 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని కనిపెట్టుకుని బీసీ సమాజానికి చెందిన వ్యక్తి పోతిన మహేష్ టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అన్నారు పొత్తులో భాగంగా. ఆయనకి ఇప్పుడు సీఎం ఈయన సుజనా చౌదరి వచ్చేసరికి టికెట్ లేదు. ఆయన ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చినా వాళ్ళు సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వాళ్ళ ఆటలు అలానే సాగుతూ ఉంటాయి, వాళ్ళ వ్యాపారాలు అలానే ఉంటాయి. వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, బ్యాంకు ఇది వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ
చూడండి వాళ్ళిద్దరు కూడా టీడీపీ చంద్రబాబు నుంచి బీజేపీకి వెళ్ళినా వాళ్ళకి సీట్లు అంతే కదా. కేటాయించడం అనేది అనకాపల్లి సీఎం రమేష్కి వచ్చింది. అక్కడ మొదటి నుంచి పోరాడుతున్న జీవీఎల్ నరసింహారావు, మాధవ్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి సీట్లు లేవు. ఇకపోతే సోమవీర్రాజు పరిస్థితి, వాళ్ళకి సీట్లు లేవు. ఇకపోతే విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి, సీట్లు లేవు. ఇక్కడ సుజనా చౌదరి దిగాడు, పారాచూట్ లాగా అక్కడ దిగేశాడు, సీట్ తీసేసుకున్నాడు. ఇక్కడ కూటమిలో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి అక్కడ రక్తాభిషేకం చేశాడండి ఆయన. ఒక వ్యక్తి మొదటి నుంచి ఆయన్ని బుద్ధ వెంకన్న రక్తంతో ఒక లీటర్ రక్తం ఇచ్చి ఆయన పేరుతో మా నాయకుడు చంద్రబాబు అని చెప్పేసి ఎవరికి సీట్ నాకు ఇన్ని అన్నాడు. ఇది లేకపోతే అనకాపల్లి అన్నాడు. ఆయనకి లేదు. నైట్ దిగాడు, సుజనా చౌదరి సీట్ తీసుకున్నాడు. మరి ఇవన్నీ కూడా ఎట్లంటే కూటమికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులే. అవతల జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత అసమ్మతి అనేది చెలరేగిపోతూ వస్తుంది. ఇలాంటి అసమ్మతుల నిరసనతో ఈ కూటమి అనేది ఏ రకంగా ముందుకు వెళ్తుంది? అదే కదా ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఎవరైనా ఏదో ఉన్నట్టు చెప్తే జనసేన నాయకులకు కూడా ఇబ్బందికరమైన ఉంది. వైసీపీ కోవట్ అంటున్నారు, విలేకరులు రిపోర్టర్లు అంటున్నారు, అనలిస్టులు అంటున్నారు. అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తాం. వాళ్ళు ఏమి ఉన్నది ప్రజల్లో ఉన్నదేంటి చక్కగా చేసుకుంటే అధికారం వస్తుందని మనం చెప్తాం. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్తాం. ఈ కూటమి పొత్తు ధర్మం విస్మరించి 24 సీట్లు 21 సీట్లకు అంగీకరించింది పవన్ కళ్యాణ్ గారు, 2 ఎంపీలకు అంగీకరించింది ఆయన త్యాగం చేశాడు బీజేపీ టీడీపీ కోసం. అదేవిధంగా బీజేపీ 10 ఎమ్మెల్యేలు వాళ్ళు తీసుకుని 6 ఎంపీలు తీసుకుని వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ టీడీపీ ఏంటి 144 ఎమ్మెల్యేలు 17 ఎంపీలతో వాళ్ళు ఆ రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు మొదటి నుంచి పార్టీ కనిపెట్టుకున్న ఇటువంటి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పరిస్థితి ఏంటి? ఎంత దారుణం. పార్టీని బతికించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రజల్లో తీసుకెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా సీట్లు ఇప్పిలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు కట్టప్ప అని ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల అనుభవంలో ఎప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. ఈ ఎదుర్కొని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి? వాళ్ళు పిలిపించి టికెట్ లేనప్పుడు పిలిపించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. అవతల ప్రతిపక్షం అధికార పక్షం చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏదైతే అన్నట్టు ఎంపీ స్థానాల్లో ఎమ్మెల్యేని పెడుతున్నాడు, మంత్రులను తీసేసి స్థానచలనం చేసేస్తున్నాడు. ఇష్టమైతే పోటీ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాడు. 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, ఎంపీల విషయంలో కావచ్చు, అతను చాలా క్లారిటీగా ఉన్నాడు. అదే సమయంలో అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఈ కూటమికి ఉండాల్సింది పోయి వీళ్ళు కొట్టుకుంటా ఉంటే ఎవరు బెనిఫిట్ అవుతారు? అదే అనేది ఒక ప్రశ్నగానే మిగులుతుంది. కాబట్టి ఒక రకంగా ఏంటంటే మొదటి నుంచి పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. టికెట్ లేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని పిలిపించి మాట్లాడాలా. ఎందుకు పరిస్థితులు ఇలేకపోతున్నావు, నెక్స్ట్ రేపు ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఏదో ఒకటి ఇస్తాననే మాట చెప్తే వాళ్ళు చల్లబడతారు. వాళ్ళకి అది ఎటువంటి ఇంటిమేషన్ లేకపోతే నాలుగు పార్టీ బతికించిన వాళ్ళు వాళ్ళ ఆవేదన అర్థం ఉంటుంది. రఘుకృష్ణరాజు కావచ్చు, రామకృష్ణారెడ్డి కావచ్చు, ఒక పోతిని మహేష్ కావచ్చు, అక్కడ కిరణ్ రాయలు, డాక్టర్ హరిప్రసాద్ కావచ్చు, లేకపోతే తమ్మిరెడ్డి శివశంకర్, సత్యకుమార్ కావచ్చు, లేకపోతే ఎంవీ రావు గారు రాయలసీమ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి పార్టీ కనిపెట్టుకుని ఉన్నారు. వాళ్ళందరికీ లేవు. ఎట్లా టీడీపీలో అదే విధంగా అన్యాయం జరుగుతున్నప్పుడు బీజేపీ వాళ్ళు మొదటి నుంచి ఉన్న సీనియర్స్ని కాదని కొంతమందికి ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా పార్టీల్లో 50 రోజులు చేతిలో ఉన్నాయండి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఈ సమయంలో ఈ కూటమి యాజర్లీ యాజ్బాజు ఇవన్నీ కూడా సమస్య సాల్వ్ చేసుకునే వెళితే తప్పితే వీళ్ళు అధికారంలో వచ్చే అవకాశం చాలా తక్కువ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశంపై మీ అనాలిసిస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ.